గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. దిస్ ఈజ్ వైవి మామేశ్వర సైనింగ్. అందరికీ నమస్కారం అండి. నేను మీ ఇంటి వెంకట మామేశ్వర్. మేక్ ఎవ్రీ డే ఏ బెస్ట్ డే. ఎవ్రీ డే ఈజ్ ఎన్ ఆపర్చునిటీ టు లివ్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్. ప్రతిరోజు మనకు ఒక మంచి అవకాశం అండి. మన జీవితాన్ని పరిపూర్ణంగా జీవించడానికి ప్రతిరోజు ఉపయోగపడుతుంది. దానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. అంటే కొన్ని పద్ధతి ప్రకారం మనం పాటిస్తే మాత్రం ప్రతిరోజు మంచి రోజు కింద మనం మలుచుకోవచ్చు. మేక్ ద మోస్ట్ ఆఫ్ యువర్ మార్నింగ్స్. ఫస్ట్ వన్ ఈజ్ మేక్ ద మోస్ట్ ఆఫ్ యువర్ మార్నింగ్స్. మనం పొద్దున లేవగానే మనం ఏ పనులైనా సరే మనం చక్కగా చేసుకునేటట్టు ఉండాలి. మనం ఆ రోజు ప్రణాళికను చక్కగా ఆచరించేటట్టు ఉండాలి. స్టార్టింగ్ ఈచ్ డే విత్ స్ట్రక్చర్డ్ రూటీన్ కుడ్ హెల్ప్ వన్ అచీవ్ ఫోకస్, ప్రొడక్టివిటీ అండ్ ఎమోషనల్ స్టెబిలిటీ. మనం ఏదైనా సరే ఒక స్ట్రక్చర్డ్ రొటీన్లోని మంచి మెథడ్లోని మనం ఏంటి ఆ రోజు ఏ కార్యక్రమంలో అయితే మనం చేయాలనుకున్నామో, ముఖ్యంగా ఉదయాన్నే చేయవలసిన కార్యక్రమాలు ఉదయాన్నే మనం చక్కగా చేయగలిగితే మనం చక్కగా మన స్టార్టింగ్ ఆఫ్ ది డే చాలా బాగుంటుంది. మార్నింగ్ రొటీన్కి 4 స్టెప్స్ ఉంటాయి. మార్కస్ అరేలియస్ గ్రీక్ ఫిలాసఫర్ చెప్పిన విధానం ప్రకారంగా మార్నింగ్ రొటీన్కి 4 స్టెప్స్ ఉంటాయి. దాన్ని అప్రిషియేటింగ్ యువర్ లైఫ్. మనం ఉదయాన్నే లెగ్గానే వీ షుడ్ అప్రిషియేట్ అవర్ లైఫ్, అప్రిషియేట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో ఏదైతే మంచి జరిగిందో దానికి మనం అప్రిషియేట్ చేసేటట్టు ఉండాలి. గ్రాటిట్యూడ్ చూపించేటట్టు ఉండాలి. మన జీవితంలో పాజిటివ్ ఆస్పెక్ట్స్ అన్నిటి కూడా మన గ్రాటిట్యూడ్ థ్యాంక్ఫుల్ మేనర్లో మనం థ్యాంక్స్ చెప్పేటట్టు ఉండాలి. సెకండ్ వన్ నెగిటివ్ విజువలైజేషన్. మనం పాజిటివే కాకుండా నెగిటివ్ కూడా విజువల్ చేయాలి. అంటే మనకు చాలా ఇమాజినింగ్ వర్స్ట్ కేస్ సినారియోస్ అండ్ మెంటలీ ప్రిపేరింగ్ వన్ సెల్ఫ్ ఫర్ దెమ్. అంటే చాలా ఇబ్బందికరమైన ఏవైతే జరగకూడదో అలా జరిగితే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా నెగిటివ్ విజువలైజేషన్ ముందే చేసుకుని దానికి ప్రిపేర్ అయ్యేటట్టు ఉంటుంది. మెంటల్గా మనం అలర్ట్ అయ్యేటట్టు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మనం దాన్ని పరిష్కరించేటట్టు మనం అలర్ట్ అయ్యేటట్టు ఉంటుంది దీనివల్ల. నెక్స్ట్ వన్ ఈజ్ వాలంటరీ హార్డ్షిప్. అంటే చాలా కష్టమైన పనులు మనం ఏదైతే రోజు చేయలేమో ఆ పనులు చేసుకోవడానికి అలాంటి సమస్యలు మనం పరిష్కరించేటట్టు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదయాన్నే మనం లేగలేకపోతున్నాం, చాలా చిన్నదే అవ్వచ్చు, మనం ఉదయాన్నే లేగలేకపోతున్నాం. ప్లాంట్స్, యానిమల్స్ అన్నీ కూడా వరల్డ్లో క్రియేచర్స్ అన్నీ కూడా ఉదయాన్నే లెగుస్తున్నాయి, చక్కగా రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటున్నాయి. సో మనం ఎందుకు అలా చేయలేకపోతున్నాం అనే ఆలోచన దిశగా మనం ఆలోచించేటట్టు ఉండాలి. సో ఇలాంటి మన జీవితంలో ఏదైతే మనం చేయలేకపోతున్నామో, చిన్న చిన్న పనులు కూడా ఏవైతే చేయలేకపోతున్నామో అవి చేసేటట్టు ఉండాలి. ఛాలెంజ్ని మనం స్వీకరించాలి. వాలంటరీ హార్డ్షిప్. నెక్స్ట్ స్టార్ట్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఆఫ్ ది డే. ఆ రోజులో ఏదైతే చాలా ఇంపార్టెంట్ పని అనుకుంటున్నామో ఆ పనిని మనం మొదలుపెట్టేట్టు ఉండాలి. మార్నింగ్ అవర్స్లోనే, ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మొదలు పెట్టడం వల్ల మనకి ఆ పని పూర్తి అయిపోయింది, మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మన రోజంతా కూడా మన ఎనర్జీ సేవ్ అవుతుంది, మన హ్యాపీనెస్ ఉండగలుగుతాం. సో నెక్స్ట్ వన్ అండి, స్టే ఫోకస్డ్. అంటే సెకండ్ వన్ ఇస్ స్టే ఫోకస్డ్. అంటే కాన్సన్ట్రేట్ ఎవ్రీ మినిట్, ప్రతి నిమిషాన్ని కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ వర్క్ చేయండి. జెన్యున్గా సీరియస్నెస్ చూపించండి ప్రతి వర్క్ మీద కూడా. డిస్ట్రాక్షన్ అండ్ ఇంటరప్షన్స్ ఆర్ న్యాచురల్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇంటరప్షన్స్ ఉంటూ ఉంటాయి, అది కామన్. కానీ మనం ఏ వర్క్ మీద చేస్తున్నామో దాని మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేస్తూ, సీరియస్గా చేస్తూ, జస్టిఫైబుల్గా మంచిగా మనం ఆ వర్క్ని న్యాయంగా పరిపూర్ణంగా మనం చేయగలిగితే మనం ఆటోమేటిక్గా పని పూర్తి అవుతుంది. మనకు టు డూ లిస్ట్ ఉండాలి. అంటే మనం ఏ పనులు చేస్తున్నాం, చాలా ఎక్కువ పనులు ఉన్నట్టు ఏ పనులు చేయాలి దాన్ని ప్రయారిటైజ్ చేసుకొని, ఏ పనులు అయితే ముఖ్యమైన పనుల్లో ప్రయారిటైజ్ చేసుకొని ఆ పనుల్లో కొన్ని పనులైనా మనం చేయడం వల్ల మనం ఆ రోజంతా కూడా మనం హ్యాపీగా మనం ఫీల్ అవ్వగలుగుతాం. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ కీప్ యువర్ మైండ్ ఇన్ చెక్. మన మైండ్ ఎప్పుడు కూడా కీప్ యువర్ మైండ్ ఇన్ చెక్, మన చెక్లో ఉంచుకోవాలి. మన మైండ్ని ఎందుకు కూడా కరెక్ట్గా ఉంచుకోవాలంటే దానికి మెడిటేషన్ ఒక చాలా మంచి మార్గం అండి. మెడిటేషన్ వల్ల ఏమవుతుందంటే రీడ్ థింగ్స్, హ్యాపీనెస్ ఆఫ్ అవర్ మైండ్ డిపెండ్స్ అపాన్ ది క్వాలిటీ ఆఫ్ థాట్స్. మన మైండ్ని రీడ్ చేస్తుంటుంది. మన హ్యాపీనెస్ ఆఫ్ ది మైండ్, మనస్తరకు సంతోషం అనేది క్వాలిటీ ఆఫ్ అవర్ థాట్స్, మన ఆలోచనల తల క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. మంచి ఆలోచన రావాలి. మెడిటేషన్ చేయడం వల్ల మంచి ఆలోచన మనం ఆలోచించుకుంటాం. సెకండ్లీ అంతేకాకుండా మనం రీక్యాప్ చేసుకుంటాం. అసలు మనం ఏం చేస్తున్నాం, మనం తప్పు చేస్తున్నాం, రైట్ చేస్తున్నాం, తప్పు చేస్తున్నాం, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకున్నాం రీక్యాప్ చేసుకుంటున్నాం. అంతేకాకుండా మైండ్ఫుల్ ట్రైనింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది లైఫ్స్ ప్రయారిటీ. మైండ్ఫుల్ ట్రైనింగ్ అంటే మెడిటేషన్స్ కానీ ఇలాంటి మన హాబీస్ కానీ ఏవైతే ఉంటాయో, యోగా, డాన్స్, మ్యూజిక్, పెయింటింగ్ ఎక్సెట్రా, ఇవన్నీ ఉండడం వల్ల కూడా మనలో అవేర్నెస్ని మనం పెంచుతుంది. అవేర్నెస్ ఆఫ్ అవర్ ఓన్ థాట్స్ అండ్ ఎమోషన్స్ మనం ఇంక్రీజ్ చేస్తుంది. ఆటోమేటిక్గా మనం చక్కగా లైఫ్ని మనం లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ యాక్సెప్ట్ యువర్ ఫేట్ అండ్ లవ్ ఇట్. మీ ఫేట్ని, మీకు ఏం జరిగిందో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ యువర్ ఫేట్ అండ్ లవ్ ఇట్. మీకు ఏం జరిగిందో దాన్ని యాక్సెప్ట్ చేయండి, దాన్ని ప్రేమించండి. ఎందుకంటే మనం ఏం చేయలేము. దాన్ని డైకోటమీ ఆఫ్ కంట్రోల్ అంటారు. దాని అర్థం ఏంటంటే వాట్ వీ కెన్ కంట్రోల్ అండ్ వాట్ వీ కెనాట్ కంట్రోల్. కొన్ని వస్తువులు మనం కంట్రోల్ చేయగలం, కొన్ని వస్తువులు మనం కంట్రోల్ చేయలేం. ఏవైతే మనం కంట్రోల్ చేయగలం, లేక థాట్స్, వర్డ్స్, యాక్షన్స్ ఉన్నాయి, ఏవైతే మనం కంట్రోల్ చేయలేమో అవి మనం కంట్రోల్ చేసుకునేటట్టు ఉండాలి. దానిలో
మనం మంచిగా ప్రవర్తించేటట్టు ఉండాలి, మనం మంచి థాట్స్ ఉండాలి, మంచి వర్డ్స్ ఉండాలి, మంచి యాక్షన్స్ ఉండాలి. సో మనం ఏదైతే కంట్రోల్ చేయగలనో అవి కరెక్ట్గా చేయడం వల్ల ఆటోమేటిక్గా మనకి జరిగే కూడా మంచి పరిణామాలు జరుగుతున్నాయి. ఏవైతే కంట్రోల్ చేయలేమో మన చేతుల్లో లేనివి, అవుటర్ సర్కమ్స్టెన్సెస్ మన చేతుల్లోని అవి మనం ఎలాగ ఏం చేయలేము. వీ షుడ్ యాక్సెప్ట్ అండ్ ఎంబ్రేస్ ఆఫ్ ఫేట్, వాట్ ఎవర్ ఇట్ మీ. మనకి ఏ ఫేట్ మనకి ఏం జరిగినా సరే అయ్యో అని మనం బాధపడుతూ కూర్చోకూడదు. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇది నా ఫేట్, ఇది నా డెస్టినీ, నేను దీన్ని యాక్సెప్ట్ చేయాలి, దాన్ని లవ్ చేయాలి, దాని ప్రకారం నా జీవితం నేను నడుచుకోవాలి. రిఫ్లెక్ట్ ఆన్ వాట్ యూ కెన్ కంట్రోల్. యూ కెన్ కంట్రోల్ హౌ యూ రెస్పాండ్ టు ఇట్. మనం రెస్పాన్స్ మనం ఏం జరిగిందో మనం కంట్రోల్ చేయలేము, కానీ దానికి రెస్పాన్స్ అనేది మన చేతిలో ఉంటుంది. సో ఆటోమేటిక్గా మంచి రెస్పాన్స్ మనం చేసేటట్టు ఉండాలి. సో నెక్స్ట్ వన్, రివ్యూ అవర్ డే. మన డేని ఇప్పుడు కూడా రివ్యూ చేసుకుంటూ ఉండాలి. ఒక రేషనల్ సోల్, ఒక మంచి సోల్ అనేది, ఒక మంచి వ్యక్తి అనేది ఎలా చూసుకుంటాడంటే సెల్ఫ్ అవేర్నెస్ ఉంటుంది, సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, సెల్ఫ్ డిటర్మినేషన్ ఉంటుంది. సో మన గురించి మనం రివ్యూ చేసుకోవాలి, రోజంతా రివ్యూ చేసుకోవాలి. మనం ఎక్కడైనా సరే మనం ఎండ్ ఆఫ్ ది డే అంటే నైట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ కానీ, లేకపోతే లీజర్ టైంలో కానీ ఎక్కడైతే క్వైట్ ప్లేస్లో కూర్చొని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ వేసుకోవాలి. ఏంటంటే నేను ఈరోజు అంతా బాగా చేశానా, నేను అంతా కరెక్ట్గా నడుచుకున్నాను, ఈరోజు ఏమేం జరిగింది, నేను ఎలా రెస్పాండ్ అయ్యాను, ఓకే ఇంతకంటే బాగా రెస్పాండ్ అవ్వగలను, ఎంతకంటే మంచిగా రెస్పాండ్ అవ్వగలను, ఎంతకంటే బాగా కమ్యూనికేషన్ చేయగలను. ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల మన లైఫ్లోనే పాజిటివ్ అవుట్లుక్ ఒకటి వస్తుంది. అంతేకాకుండా మనం ఏవైతే చేసామో దానికంటే ఇంకా బాగా చేయగలం అని అనుకుంటే, ఇంకా మంచిగా నడుచుకోగలం అనుకుంటే, నెక్స్ట్ టైం మనం అదే సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఇంకా మనం మంచిగా నడుచుకోవడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటే ప్రాక్టీస్ మొమెంటో మోరి. మెమెంటో మోరి అంటే అర్థం ఏంటంటే, ఇది లాటిన్ ఫ్రేజ్ అండి. ఇదేంటే డు నాట్ థింక్ యూ విల్ లివ్ ఫర్ 10,000 years. మనం 10,000 సంవత్సరాలు బతుకుతామని ఇప్పుడు అనుకోవద్దు. డెత్ హ్యాంగ్స్ యూ. ఎప్పుడైనా చావు మన దగ్గరికి వస్తుంది. వైల్ ఇన్ పవర్ బీ గుడ్. మీరు ఎక్కడైతే మీరు పవర్లో ఉన్నారో, ఎప్పుడైతే మీరు లైఫ్లో ఉన్నారో అప్పుడే మీరు బాగా ఉండండి. మనం 10 సంవత్సరాలు బతకము. దీన్ని ప్రాక్టీస్ మెమెంటో మేరీ అంటారు. ఇది లాటిన్ ఫ్రేజ్ అండి. అప్రిషియేటింగ్ ఆఫ్ లైఫ్. మనం ఎప్పుడు కూడా మన లైఫ్ని అప్రిషియేట్ చేయాలి, మన వాల్యూ ఆఫ్ లైఫ్ని అప్రిషియేట్ చేసుకుంటూ ఉండాలి. రిమూవ్ ద ఫ్లీటింగ్ నేచర్ ఆఫ్ లైఫ్. చెరిష్ ఈచ్ మూమెంట్ అండ్ లివ్ విత్ ఎ పర్పస్. ప్రతి మూమెంట్ మనం చెరిష్ చేయాలి, ప్రతి మూమెంట్ మనం ఎంజాయ్ చేయాలి. ఒక పర్పస్, లక్ష్యంతో, ఒక ప్రయోజనంతో మనం జీవించేటట్టు ఉండాలి. ఇట్ ఈస్ నాట్ ఎ డెత్ దట్ ఎ మ్యాన్ షుడ్ ఫియర్, బట్ ఈ షుడ్ ఫియర్ నెవర్ బిగినింగ్ టు లివ్. మన చావు గురించి మనం భయపడకూడదు. మనం అసలు జీవించడం మొదలెట్టలేదు, దాని గురించి భయపడాలి. జీవించడం బాగా మొదలెట్టాలి, మంచిగా జీవించాలి, ప్రతి క్షణం కూడా అనుభవించాలి. మెడిటేట్ డైలీ. ప్రతిరోజు కూడా మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ మీకు అనుకూలమైన సమయంలోని ఎక్కడైతే క్వైట్ ప్లేస్లో, ఒక సైలెంట్ ప్లేస్లోని క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎ ఫ్యూ డీప్ బ్రెత్. ఐస్ క్లోజ్ చేయండి, కొంచెం డీప్గా బ్రెత్ తీసుకోండి. రిఫ్లెక్ట్ ఆన్ యర్ లైఫ్. మీ జీవితం గురించి ఒకసారి పునరాలోచించుకోవాలి. అసలు నేను జీవితంలో ఎలా నడుచుకుంటున్నాను, ఏం తప్పులు, ఏమి ఒప్పులు, తప్పులు ఉంటే అవి ఎలా సర్దిద్దుకోవాలి, ఇవన్నీ కూడా పునరాలోచించుకోండి. మీ వాల్యూస్ ఏంటి, మీ ప్రయారిటీస్ ఏంటి, ఇది బాగా చూసుకోండి. యాక్సెప్ట్ ది రియాలిటీ ఆఫ్ డెత్. లివ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. డెత్ యొక్క రియాలిటీని మీరు గమనిస్తుండండి. ఎప్పుడైనా చావు అనేది వస్తుంటుంది. సో రేపే చనిపోతే నేను ఎలా ప్రవర్తిస్తాను, రేపే చనిపోతే నేను ఎన్ని మంచి పనులు చేస్తాను. ఎప్పుడు కూడా చావు ఎదురుగా ఉంది అనుకొని మీ పనులు మీరు సక్రమంగా మీరు చేయగలుగుతారు, మీరు చక్కగా చేయగలుగుతారు. మీ ప్రతి పనిలో కూడా 100% పరిపూర్ణ చూపించగలుగుతారు. అందరితో ప్రేమగా మీరు ఉండగలుగుతారు. సో ఆటోమేటిక్గా డెత్ అనేది మన ఎదురుగా ఉంది. సో ఆటోమేటిక్గా మన పనులు మనం పూర్తిగా చేసుకోవాలి, మన పనులు పరిపూర్ణంగా చేసుకోవాలి, ప్రేమగా చేసుకోవాలి, శాంతియుతంగా చేసుకోవాలి. అన్ని పనుల్లో పరిపక్వత మనం చూపించాలి. సో ఎలాగుంటే ఆటోమేటిక్ కూడా మన జీవితం అనేది సాఫీగా జరుగుతుంది. మనం ప్రతిరోజు కూడా మంచి రోజుగా మలుచుకునే అవకాశం ఉంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో. మేక్ ఎవ్రీ డే యువర్ బెస్ట్ డే. ప్రతిరోజు కూడా మంచి రోజుగా మలుచుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఒకవేళ ఫస్ట్ టైం మీరు ఛానల్ చూస్తే కంపల్సరీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఎన్నింటి వెంకట మహేశ్వరరావు సైనింగ్ ఆఫ్.